భారత్ చేతిలో భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయిన తర్వాత మాట్లాడిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బబూమా కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్లో స్లోగా ఇన్నింగ్స్ని మొదట్లోనే వికెట్ కోల్పోయిన డీకాక్ అద్భుతంగా ఆడి సెంచరీ చేసినా ఓడిపోవడం తమ బ్యాటింగ్ వైఫల్యమేనని తెలిపాడు. డీకాక్ అవుట్ అయిన బ్రేవిస్ మంచి టెంపోతో బ్యాటింగ్ చేసినా తను కూడా తొందరగా అవుట్ అవ్వడం తమ స్కోర్పై చాలా ప్రభావం చూపిందన్నాడు. భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ తమ పతనాన్ని శాసించాడన్నాడు. మేం ఈరోజు మ్యాచ్ను చాలా అద్భుతంగా మార్చాలి అనుకున్నాం, కానీ అంది వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాం. బ్యాటింగ్లో మేము సరైన టార్గెట్ భారత్ ముందు ఉంచలేకపోయాం. సెకండ్ బ్యాటింగ్ ఫ్లడ్ లైట్ల కింద ఈజీ అవుతుందని మాకు తెలుసు. మేం అనవసర షాట్లతో వికెట్లు సమర్పించుకున్నాం. ఇంకాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాల్సిందని, భారత్ తమ సత్తా ఏంటో చూపించిందని, నిజంగా వాళ్ళు ఈజీగా గెలిచారు అనడం కంటే మేం చిత్తుగా ఓడిపోయాం అంటే బాగుంటుందేమో. ఫస్ట్ 2 వన్డేలు మేం అద్భుతంగా ఆడాం. మొదటి వన్డేలో ఓడిపోయినా మా పోరాటం బాగుంది. రెండో వన్డేలో రికార్డు నెలకొల్పాం, కానీ మూడో వన్డేలో మాత్రం పూర్తిగా చేతులు తేశాం. ఫలితం చూసిన తర్వాత మేం పోరాడకుండానే ఓడిపోయాం అనిపిస్తుంది. ఆల్అవుట్ అవ్వాలని ఎవరూ కూడా కోరుకోరు. మాకు మంచి పార్ట్నర్షిప్స్ లభించాయి. డీకాక్ సెంచరీతో చెలరేగితే నేను కూడా బాగానే ఆడి అవుట్ అయ్యాను. ఈ సిరీస్ ఓడిపోయినా మా ఆడతీరు చాలా మెరుగైంది. భారత్కు క్వాలిటీ స్పిన్నర్స్ అందుబాటులో ఉన్నారు. 10 మార్కులకు గాను మేము ఈ సిరీస్లో 6-7 మార్కులు సాధించామని వ్యాఖ్యానించాడు టెంబా బబూమా.